హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్. ఇప్పుడే వాకింగ్ అయితే వచ్చిన. సో అది సంగతి. ఎట్లున్నారు? అంత కుశలమే కదా గైస్? ఇప్పుడే బ్లాక్ కాఫీ పెట్టుకున్నా. చూస్తున్నారా? గరం గరం బ్లాక్ కాఫీ. సో ఏంటంటే మనం రన్నింగ్ కానీ, మీరు జాగింగ్, వాకింగ్ అట్లా మార్నింగ్ ఏది వచ్చినా కానీ వచ్చినాక లప్పెడు చాయ్ అందులో ఇంత చక్కెర వేసుకొని తాగిర్రు అనుకో, మీరు పోయిన కథ అంత వేస్ట్ అవుతుంది. సో మంచిగా బ్లాక్ కాఫీ అంటే అందులో గడిది గుడ్ ఏం లేదు. మన ఇంత కాఫీ పౌడర్ వేసి కొన్ని గరం నీళ్ళు పోసిరంటే తయారవుతుంది. కానీ ఇది చేసేటి మంచి పని ఏంటంటే మన మెటబాలిజంని పెంచుతుంది, మన లివర్ని సాపి ఎత్తుంది, మంచిగా క్లీన్ ఉంచుతుంది బాడీని. మనము ఇప్పుడు మీరు దేనికైనా కానీ మెటబాలిజం అనేది మంచిగా ఉంటే మన హెల్త్ అనేది ఆటోమేటిక్ మంచిగా ఉంటుంది. సో అందుకనే ఈ బ్లాక్ కాఫీ. ఆహా, మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది పొద్దులా బ్లాక్ కాఫీ తాగితే. మళ్ళీ కాఫీ అని చెప్పి ఇలా షుగర్ గిట్లా వేసుకొని తాగుతారంటే మళ్ళీ ఉత్తకతనే. చక్కెర అంటే ఆల్మోస్ట్ విషం లెక్క అనుకోవాలి మనం. చక్కెరని అసలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎంత చక్కెర తింటాడో తెలుసా? అప్పట్లో మన ఆది మానవులు ఉంటుండే చూడు, వాళ్ళకి చక్కెర అంటే ఓన్లీ షుగర్ కేన్స్ అట్లా ఆ సోర్స్ నుంచి వాళ్ళు తింటుండే. ఆది మానవులు, ఆది మనుషులు అంటున్నాను నేను, ఆ కాలంలోకి పోయినా. సో వాళ్ళు ఒక ఏంది ఒక వాళ్ళ ఎంటైర్ లైఫ్ టైంలో తినేటి షుగరు మనం ఒక ఇయర్లో తినేస్తున్నాం. అది కథ అట్లున్నది. బ్లాక్ కాఫీది ఒక బెనిఫిట్ చెప్పాను మీకు. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో చూడండి, ఎక్కువ తీసుకొని ఒక టైం దగ్గర అరే ఇది ఇడిసబెట్టాలరా ఆల్కహాల్ అని, లేదంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ అయి ఉంటుంది చూడండి, లివర్ ఆల్కహాల్ తాగి వాళ్ళకి బ్లాక్ కాఫీ తాగితే మంచి రిజల్ట్లు ఉంటాయి. ఎందుకంటే లివర్ని క్లీన్ చేస్తుంది బ్లాక్ కాఫీ. మన వ్లాగ్స్ కూడా రాక చాలా రోజులు అవుతుంది కదా, నేనే పెడతలే. సో పెడతా ఇప్పటి నుంచి రెగ్యులర్గా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను కొంచెం వేరే మైండ్ ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నా అని చెప్పిన కదా, డేవిడ్ గాగిన్స్ ఛాలెంజ్. నాకు డైలీ ఊపు ఉత్సాహం అన్నీ వస్తున్నది. సో నేను ఈ బుక్ కూడా చదువుతున్నా, డేవిడ్ గాగిన్స్ కాంట్ హర్ట్ మీ. చెప్తా మీకు అంత కథ అయింది, ఏం కథ. సో అట్లా అందుకని వ్లాగ్స్ ఏం పెడతలేను, అట్లుంది కథ. అండ్ మనది ఏముంటుంది చెప్పండి, మార్నింగ్ నార్మల్ రన్నింగ్, నెక్స్ట్ మన డైట్ కూడా ఉన్నది, ఒక సపరేట్ ఒక డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నా నేను. అండ్ ఈవినింగ్ జిమ్కి పోతున్నా, అంతే రెగ్యులర్. కానీ కొన్ని డేస్ తర్వాత ఒక బిగ్ చేంజ్ అవుతుంటుంది, ఒక బిగ్ లెవెల్లో కంటెంట్ అవుతుంటుంది. ఇది ఇప్పుడు నార్మల్ లైఫ్ రొటీన్ జరుగుతుంది నాకు. తర్వాత నుంచి మీకు కంటెంట్ అంతా అవుట్స్కట్స్ది వస్తుంది, అవుటర్ వరల్డ్, బయట ప్రపంచం అనుకోవచ్చు. లైక్ గైస్, ఇప్పుడే మన స్టైల్లో చికెన్ వండినా, చూస్తున్నారా? చికెన్ చూడండి ఎంత మంచిగా ఉంది. చికెన్ రెగ్యులర్ కదా అనుకుంటారు కదా,
ఈ చికెన్ వితౌట్ ఆయిల్ చేసాం, వితౌట్ ఆయిల్. అట్లా ఉంటుంది మన కుకింగ్. ఇది ఒక వన్ పర్పస్ ఆఫ్ డైట్ అన్నట్టు. ఎట్లా ఉన్నా చూడండి ఖతర్నాక్. మనం మంచి షఫ్ అబ్బా. నాలో ఉన్న టాలెంట్ని నేనే గుర్తించలేను. మస్తు అయింది వేరే టేస్ట్ అయితే. ఇలా వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా మళ్ళీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేవు. మనం రెగ్యులర్ చికెన్ వండుకుంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఇంకా అట్లా ఉంటుంది మనం వండితే. ఈ కుకింగ్ కాన్సెప్ట్ గురించి వేరే వీడియో మంచిగా చేస్తాయి, కానీ ఇప్పుడు వీడియో ఏం చేయలేదు కదా అట్లా. ఈరోజు ప్రొద్దున ఏమైందంటే, మార్నింగ్ నేను రన్నింగ్కి పోయినప్పుడు మా దోస్తుగాడు ఏమన్నాడంటే, అరే ఎక్కువ స్పీడ్ ఉరికితే మన హార్ట్ అనేది ఫాస్ట్గా బీట్ అవుతుంది కదా, గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా, మరి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ ఇట్లా వస్తుంది కావచ్చు ఏంద్రా అంటే ఒకటి చిన్న అడిగిండు. నేనేమన్నానో తెలుసా? ఇప్పుడు మనిషి ఎంత పెద్ద శరీరం ఉంటుంది, ఒక పక్షి గుండె నిమిషానికి 12,000 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకంటే దాని బాడీ చిన్నగా ఉంటుంది కాబట్టి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది పిట్టే ఒక రోజులో ఎన్నో ఊర్లు తిరుగుతుంది ఎగురుకుంటా. మనము ఒక్కూరు నుంచి ఒక్కూరికి రన్నింగ్ కొట్టకుంటే ఎందుకు? ఇప్పుడు బ్లూ వేల్ ఉంది, దాని గుండె డీప్ సీ లోపట్ల సముద్రంలో గుండె కేవలం 1-2 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది బ్లూ వేల్. ఎందుకంటే అతిపెద్ద జీవి మన భూమి మీద అదే కదా. ఒకవేళ బ్లూ వేల్ మన ఉపరితలం మీదకి సముద్రం మీదకి అత్తే ఒక 20-30 సార్లు కొట్టుకుంటుంది దాని గుండె. సరే అదంతా తెడిచిపెట్టండి. ఇప్పుడు చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దాని గుండె నిమిషానికి 12,000 సార్లు కొట్టుకుంటుంది. అది ఎన్నో ఊర్లు తిరుగుతున్నది. కింద పెద్ద మనిషి ఉన్నవరా, ఒక్కరి నుంచి ఒక్కరికి ఉరకలేవా అన్న. అది మీరు ఎప్పుడైనా కానీ ఎక్కువ దూరం రన్నింగ్ కానీ జాగింగ్ కానీ ఖజూరా తింటున్నా దగ్గులేస్తుంది. ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు ఎక్కువ దూరం ఎక్కువ డిస్టెన్స్ మీరు వెళ్ళాలా అనుకుంటే రన్నింగ్ స్టార్ట్ చేయంగానే స్పీడ్ ఉరకద్దు, మెల్లగా ఉరికితే ఎక్కువ దూరం ఉరుకుతాం. అదే స్టార్టింగే స్పీడ్లో ఉరికినాం అనుకోండి, ఫుల్ దమ్ వస్తుంది, మధ్యలోనే అయిపోతుంది కథం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, రన్నింగ్కి ముందు వామప్, రన్నింగ్ తర్వాత వామప్ మస్ట్ అండ్ షుడ్. మన డేవిడ్ గాగిన్స్ బ్యాడ్ వాటర్ డెత్ వ్యాలీలా ఎర్రటెండ డెజర్ట్లా 30 hours ఉరికిండు. 30 hours మ్యారథాన్, 200-300 కిలోమీటర్స్ అనుకుంటా మన కిలోమీటర్స్లలో. వాళ్ళ కాడ మైల్స్లలో ఉంటుంది కదా, మన కిలోమీటర్స్లలో 200-300 కిలోమీటర్స్ ఉరికిండు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మా ఊరు నుంచి 250 అన్న 300 అన్న మినిమం హైదరాబాద్ దాటి ఉరకాల నేను. అంత డిస్టెన్స్ ఉరికిండు 30 hours. మనం అంతగానం చేయగలుగుతామా? ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, ఇడే ఎంతైనా మొగోడ్రా బుజ్జి. ఖజూరా తింటే ఐరన్ ఎక్కువ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం పాలలో వేసుకునే వైట్ బ్రెడ్ ఉంటుంది చూడు, దాంట్లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందా అని
సెర్చ్ చేసిన, అలా 2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఎంత మంచి విషయం కదా. ఒక ఎగ్గు 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక ఎగ్గు బ్రెడ్ కలిపేసినాం అనుకోండి 8 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మీకు వాళ్ళకన్నా ప్రోటీన్ ఇంటేక్ డేలా కంప్లీట్ చేయాలని ఉంటుంది కదా, వాళ్ళ కోసం అన్నట్టు చెప్తున్నా. ఎప్పుడు రైస్ తింటాం కదా మనం దినం రోజు. రైస్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా? గుడ్డు 0 ప్రోటీన్. రైస్లో ప్రోటీనే ఉంటే మనం చిన్నప్పటి నుంచి రైస్ తింటాం కాబట్టి మనం ఎట్లా ఉండాలి ఇప్పటికి? అది గుడ్డు 0 రైస్లో. నాకు తెలిసి రైస్లో ఎక్కువ క్వాంటిటీ తింటే నాకు తెలిసి 1 gram 2 gram ప్రోటీన్ వస్తుంది అంతే. ఒక 100 grams కుక్డ్ రైస్ తింటే మేబీ 1 gram 2 gram అట్లా ప్రోటీన్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు మరి పాలిష్ అన్నీ వేసి ఆ రైస్ దాంట్లో ఏముంటుంది, గడిది గుడ్డు ఏమో ఇక. సరే మరి ఇయ్యాలకైతే గింతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుతా, మంచి మంచి ముచ్చట్లయితే మీకు చెప్తా, ఓకేనా? మీరు మాత్రము మీకేమన్నా అనిపిస్తే కామెంట్ వేయు, సిగ్గుపడకు. రిప్లై కావాలంటే నేను ఇస్తా రిప్లైలు. సబ్స్క్రైబ్ చేసుకో, మంచిది. నీకు నచ్చితే ఉడకన షేర్ చేయి, ఆడు కూడా చూస్తాడు. సరే ఉంటా మరి.